ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఏ రోజున వచ్చింది? సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏమిటి? సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతము, పూజా విధానము, నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. లోక సంరక్షణార్థము తారకాసుని వధించడానికై దేవతల కోరిక మేరకు లోక నాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ మార్గశిర షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠిగా పిలుస్తారు. పూర్వము తారకాసుడు అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రంగా తపస్సు చేసి తపోఫలంగా బాలుంతో తప్ప ఇతరులతో చావులేని వరం పొందుతాడు. తదుపరి తాను అజేయుడని, అమరుడని వరగర్వంతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు అందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. శివుడికి పుట్టే సంతానమే తారకాసుడి చావుకి కారణం అవుతుందని అన్నారు. సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలని, మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చెయ్యసాగింది. అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. వాళ్ళ సంతానం కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలందరూ పరమేశ్వరుడి ఇంటి ముందు నిలబడి పెద్ద పెట్టున ప్రార్థిస్తూ పిలిచారు. పార్వతితో శృంగారంలో ఉన్న శివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. అప్పుడే శివుడి వీర్యం అక్కడ ఉన్న హోమగుండంలో పడింది. అగ్ని ఆ వీర్యాన్ని స్వాహ చేశాడు. అగ్ని భుజించింది దేవతలందరికీ సమానంగా చెందుతుంది. సరిగ్గా అదే అయింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భుజించినందువల్ల దేవతలందరూ కూడా భక్షకులే అయ్యారు. దాని సారం వారందరి కడుపులో చేరిపోయింది. ఆ కారణంగా వారంతా గర్భం ధరించారు. ఈ హఠాత్ ఘటనకు బెంబేలు పడిపోయారు. మళ్ళా పరమశివుని గురించి ప్రార్థించాడు. పరమశివుడు బయటకు వచ్చాడు. తమ కష్టాలు చెప్పారు దేవతలు. అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు శివుడు. శివుడు చెప్పినట్టే చేశారు. వాళ్లకు సమస్య తప్పింది. కానీ మరోవైపు అగ్ని మాత్రం కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు. ఏడుపు ముఖం పెట్టి చూశాడు శివుడి వైపు. శివుడు నారదుని చూశాడు. అప్పుడు నారదుడు, అగ్నిహోత్ర, శీతాకాలం వేకోజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీ అందున్న శివుడు వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని. సప్తఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పట్లాగే ఒకరోజు స్నానం చేస్తుండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. చలి కాచుకోవాలని అగ్ని వెలిగించారు. అరుంధతి వాళ్ళతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా వాళ్ళు వినలేదు. అరుంధతిని ధిక్కరించి మహిళలంతా మంట పెట్టుకొని చలి కాచుకోసాగారు. అదే సమయంన అగ్ని తన వేడి ద్వారా ఆ 6 మహర్షి స్త్రీలలోకి తన వంట్లో ఉన్న వేడిని దింపేసుకొని హమ్మయ్య అనుకున్నాడు. శివుడు వీర్యం అలా వేడి రూపంలో ఆ 6 మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయింది. లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులయ్యారు ఆ కృతికలు. ఋషులు వాళ్ళను అనుమానించి ఇండ్ల నుంచి తరిమేశారు. భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమత్ పర్వతాలలోని కైలాస శిఖరాన వదిలేశారు ఆ కృతికలు. హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్ళి గంగా కడుపులో పడేశాడు. చల్లని తల్లి గంగమ్మ. కానీ శివ వీర్య ధారణతో ఆమెకు కూడా వేడి ఎక్కిపోయింది. తన కెరటాలతో దాన్ని తీరానికి లాక్కపోయి రెల్లు పొదల నడుమకు చేర్చింది. అలా 6 స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యము మార్గశిర శుద్ధ షష్ఠి తిథి నాడు కుమారుడిగా పరిణమించాడు. ఇది కుమారస్వామి జనన కథ. 6 మంది కృతికలు మోసారు కాబట్టి ఈయనని షణ్ముఖుడు అయ్యాడు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టాడు. ఆ రోజు ఆయన పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరుతాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చూస్తే పెళ్ళవుతుందని నమ్మకం. సర్పదోషం ఉన్న వాళ్ళకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సర్పదోష పూజలు చేయించుకుంటే సమస్యలు తీరుతాయి.
కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్య స్వామికి పేర్లు. కుమారస్వామికి 6 ముఖాలు కనుక షణ్ముఖుడు అని కూడా పేరు. ఆయన బుద్ధిని ప్రేరేపించే స్వామి. సుబ్రహ్మణ్య ఆరాధనతో మనోబలం లభిస్తుంది. బుద్ధి ప్రచోదనం అవుతుంది. సత్కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది. సజ్జనుల క్షేమం కోసం ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు బుద్ధిని ప్రచోదం చేస్తాడు. శక్తి కుమారుడికి ఇచ్చిన శూలాన్ని జ్ఞానశూలం అనడం వెనుక అంతరార్థం కూడా ఇదే. సుబ్రహ్మణ్య స్వామిని సర్పాలకు మూల దేవతగా భావిస్తారు. ఆయన వాహనం నెమలి. 2 విరుద్ధ భావనలను, ధర్మాలను ఒక తాటిపై సమంగా నిలిపే శక్తి దైవానికి ఉంది. అందుకే నెమలి వాహనుడైన కుమారస్వామి సర్పాలకు ఆది దేవతగా అనుగ్రహిస్తున్నాడు. సుబ్రహ్మణ్య స్వామిని దేవతల తమ సేనాధిపతిని చేశారు. కుమారస్వామి తారకాసుని సంహరించేందుకు భీకర యుద్ధాన్ని 6 రోజుల పాటు చేసి వధించి లోకాన్ని దేవతలు కాపాడి అందరి మన్నలను పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా కీర్తించబడ్డాడు. విశేషంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు భక్తులు తెల్లవారే లేచి శిరస్నానం ఆచరించి పాలు పంచదారతో నిండిన కావడులను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శతనామాలు పూజలు చేస్తారు. భక్తులు కావడితో తెచ్చిన పంచదార పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కులను బట్టి ఉంటాయి. విశేషంగా ఈ ఆచారము తమిళనాడు రాష్ట్రంలో ఆచరణలో ఉంది. 2025 సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి సూర్యోదయం 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం ఉదయం 6:52. సూర్యాస్తమయము 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం సాయంత్రం 5:36. షష్ఠి తిథి ప్రారంభము 25వ తేదీ నవంబర్ 2025 మంగళవారం రాత్రి 6:50 ప్రారంభమై 26వ తేదీ నవంబర్ 2025 బుధవారం రాత్రి 7:14 వరకు సుబ్రహ్మణ్య షష్ఠి తిథి ముగుస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠి ఆచారాల గురించి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు సూర్యోదయ సమయంలో లేచి గంగా, నర్మదా, యమున వంటి పవిత్ర నదుల్లో పవిత్ర స్నానం చేస్తారు. భక్తులు ఈరోజు సుబ్రహ్మణ్యుని కథలను చదువుతారు. భజనలను, కీర్తనలను పాడుతూ తమ ప్రభువును స్తుతిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు పూర్తి భక్తితో కార్తికేయుని పూజిస్తారు. వారి ఇతర పూజలతో పాటు స్వామివారి పాము రూపంలో పాలు సమర్పిస్తారు. ఈరోజు పాలు నైవేద్యం పెట్టడం వల్ల ఏదైనా సర్పదోషం నుండి వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది. కొంతమంది భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాసం ఉంటారు. ఈ ఉపవాసం ఆచరించే వారు రోజులో ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు మాంసాహారం పూర్తిగా తినరు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున దాన ధర్మాలు చేయడం చాలా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పేదలకు దుప్పట్లు, కంబలు దానం చేస్తే ప్రావణ వ్రతం నిర్వహించాలని పెద్దలు చెప్తారు. చలికాలంలో వచ్చే ఈ పర్వదినాన పేదల చలిబాధ నివారించడమే వ్రతంలోని అంతరార్థం.